రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. నమస్కారం సార్. సార్, జగన్ గారి పైన ఎలక్షన్ కమిషన్ వేట మొదలు పెట్టిందని చెప్పేసి ప్రచారం జరుగుతుంది సార్. మరి ఈసీ వల్ల ఇటు జగన్ గారికి ఏ విధంగా నష్టం జరిగే ఛాన్స్ ఉంది? ఇటు బీజేపీ కూటమిలో చేరింది కదా, జనసేన అండ్ టీడీపీతో. మరి దీని వల్ల కూడా మన జగన్కి ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందా సార్? యాక్చువల్గా ఈ రెండింటికి లింక్ ఉన్న ప్రశ్నలే రెండు కూడా. ఎందుకంటే బీజేపీ కూటమిలో చేరడం వల్లనే ఎలక్షన్ కమిషన్ కూడా యాంటీ జగన్ స్టాండ్ తీసుకుంటుంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అల్టిమేట్గా ఎవరి కంట్రోల్లో ఉంటుంది? మోడీ కంట్రోల్లో ఉంటుంది. నేషనల్ ఎలక్షన్ కమిషన్ చీఫ్ కమిషనర్ కానీ కమిషనర్ని ఇద్దరు కమిషనర్లు కానీ నియమించే అధికారం ఎవరి దగ్గర ఉంది? మోడీ కమిటీ దగ్గరే ఉంది. దానికి అధ్యక్షుడు మోడీని, ఇంకొకరేమో ఒక మినిస్టరు, మూడో వ్యక్తి ఏమో అధీర్ రంజన్, అంటే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇన్ పార్లమెంటు. ఓకే, ముగ్గురుతో కూడిన కమిటీ. ముగ్గురులో ఇద్దరు ఏం చెప్తే అదే కదా ఫైనల్. మొన్న కూడా అధీర్ రంజన్ ఏం చెప్పాడు? వాళ్ళు ఏదో కొన్ని వందల పేర్లు, 200-300 పేర్లు ఇచ్చారు నాకు, ముందు రోజు ఇచ్చి మరుసటి రోజు చెప్పమన్నారు. నేను ఎలా చెప్పాలి? వాళ్ళు ఎవరు ఏంది నేను చెక్ చేయాలి కదా అన్నాడు. అలా ఉంటుందన్నమాట సెలక్షన్. కాబట్టి ఫైనల్గా ఎలక్షన్ కమిషన్ అనేది మోడీ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. సో మోడీ ఇప్పుడు తెలుగుదేశం జనసేన కూటమిలో కలవడం వల్ల ఎలక్షన్ కమిషను జగన్ పట్ల సీరియస్గా ఉంటుందా అనేది మనం చూడాలి. ప్రస్తుతం అయితే సీరియస్గానే ఉందని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మొత్తం సచివాలయం కావచ్చు, సెక్రటేరియట్ కావచ్చు, అన్ని చోట్ల ఉండే హోర్డింగ్స్ని తీయిస్తూ ఉంది. ఇందులో ఏంటంటే జగన్ హోర్డింగ్సే కాదు, ఎవరిదైనా కూడా తీయించేస్తుంది. అయితే జగన్ నేచురల్గా జగన్ ఎక్కువ ఉంటాయి. గవర్నమెంట్ జగన్ది కాబట్టి అనేక గవర్నమెంట్ ఆఫీసుల దగ్గర ఇవన్నీ కూడా జగన్వే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ప్రత్యర్థుల్ని పెట్టనివ్వకుండా జగన్దే పెట్టించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మొత్తానికి వాటన్నిటినీ తీసేసింది. రెండవది, ఎప్పుడైనా కూడా ఎలక్షన్లో 2 డిపార్ట్మెంట్లు కీలకం. ఒకటి పోలీసు, రెండోది రెవెన్యూ. ఎందుకంటే ఎలక్టరల్ ఆఫీసర్లుగా ఎక్కువ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచే ఉంటారు. అందుకని జగన్ కానీ ఎవరున్నా గవర్నమెంట్లో ఏం చేస్తారంటే ఈ 2 డిపార్ట్మెంట్ని ఎలక్షన్ ఇంకొక 1 ఇయర్లో రాబోతున్న అనంగా బాగా చూసుకుంటారనమాట. ఆ 2 డిపార్ట్మెంట్లు కోరిన చోట పోస్టింగ్లు ఇవ్వడం, వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వడం, వాళ్ళకి ఏమన్నా ఇష్యూస్ ఉంటే వాటిని క్లియర్ చేయడం, ఇవి ప్రతి గవర్నమెంటు చూసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాబట్టి. అలాగే జగన్ కూడా అదే పని చేశాడు. జగన్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం కోరికలు కోరినా వాళ్ళకి వాటిని నెరవేర్చడం, ఇవన్నీ జగన్ కూడా చేశాడు. దాదాపు 42,000 ఫిర్యాదులు వస్తే జగన్ మీద, జగన్ ప్రభుత్వానికి సంబంధించి ఈ విషయాల్లో, అందులో 90% రెవెన్యూ డిపార్ట్మెంట్ మీదనే వచ్చాయి. అంటే తెలుగుదేశం మేజర్గా ఈ ఫిర్యాదులను చేసింది. అంటే అర్థం చేసుకోవచ్చు, అంటే జగన్ ఏ రకంగా రెవెన్యూ యంత్రాంగాన్ని తనకు అనుకూలంగా ప్లాన్ చేసుకుంటా వచ్చాడు అనేది అర్థమవుతుంది. అయితే ఇది జగన్ కూడా చేస్తాడా? ప్రపంచంలో వేరే వాళ్ళు చేయరంటే దేశంలో అన్ని చోట్ల ఇదే చేస్తారు. జగన్ కూడా చేశాడు. ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు జగన్ కూడా ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు చంద్రబాబు మీద ఇదే ఆరోపణలు చేశాడు. ఇప్పుడు చంద్రబాబు జగన్ మీద ఇదే ఆరోపణలు చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ. సో దాంతో ఇప్పుడు రంగంలోకి దిగింది ఈసీ. కోర్టు నిన్న వచ్చింది కాబట్టి ముఖ్యంగా ఎక్కడెక్కడ అధికారులు జగన్కి కొమ్ము కాస్తున్నారు, కుమ్మక్కయ్యారు అన్న ఆరోపణలు ఉన్నాయో వాళ్ళ మీద నజర్ అనేది ఈసీ పెట్టింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న పార్వతీపురం మన్యం జిల్లాలో వీరఘట్టం దగ్గర పోలీసులు కవాతు చేశారు. ఆ కవాతులో వైసీపీకి చెందిన లక్ష్మణరావు అనే నాయకుడు పాల్గొన్నాడు. దాంతో కలెక్టర్ ఏం చేశాడంటే ఎస్ఐ గోవిందరావును సస్పెండ్ చేశాడు. ఎందుకంటే పోలీసుల కవాతులు వైసీపీ వాళ్ళకి ఏం పని, అది ఆల్రెడీ సస్పెండ్ చేశారు. అట్లాగే శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలో డిమిలి గ్రామ రెవెన్యూ అధికారి కె రమేష్ ఏం చేస్తున్నాడు అంటే వైసీపీకి తరపున ప్రచారమే చేస్తున్నాడు. సో అతన్ని కూడా కలెక్టర్ సస్పెండ్ చేశాడు. అట్లాగే ఎలక్టరల్ అధికారులుగా నియమించబడే రెవెన్యూ అధికారులు ఎక్కడైనా పొరపాటు చేస్తుంటే వాళ్ళ మీద అంతా కూడా కలెక్టర్లు నిఘా పెట్టమని ఈసీ ఆదేశించింది. యాక్చువల్గా మనకు తిరుపతి ఉప ఎన్నికలప్పుడు కూడా అనేక అవకతవకలు జరిగాయని ఈసీ వాళ్ళ మీద కూడా కొరడా విధించింది, కొంతమంది సస్పెండ్ చేసింది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద, అధికారుల మీద విచారణ కూడా మొదలుపెట్టింది. సో ఈసీ అయితే సీరియస్గానే ఉంది. మామూలుగా కూడా ఈసీ అలాగే పనిచేయాలి ఎక్కడైనా.
అయితే ఇప్పుడు ఏంటంటే అసలు చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వెనక ప్రధాన ఉద్దేశం ఏంటి? రాష్ట్రానికి ఉపయోగమా బీజేపీ వల్ల? ఈ 10 ఏళ్లలో బీజేపీ చేసింది ఏమీ లేదు రాష్ట్రానికి. దానికోసం ఇప్పుడు చంద్రబాబు పొత్తు పెట్టుకుంటే అందరూ అడుగుతారు కదా, నువ్వే కదా విమర్శించావు, నువ్వే కదా ధర్మ పోరాట దీక్షలు చేసావు బీజేపీ క్యాంటీన్ 5 ఏళ్లకు ముందు. మరి ఇప్పుడు బీజేపీ ఏమీ హామీలు ఇచ్చిందని బీజేపీతో నువ్వు పొత్తు పెట్టుకుంటున్నావు అని అడుగుతున్నారు. ఆయన కూడా ప్రత్యేక హోదా తప్ప అన్నీ సాధించగలిగాము అంటున్నాడు, కానీ ఏమి సాధించామని చెప్పలేదు స్పెసిఫిక్గా. సో ఇటువంటి ప్రాబ్లంలు ఉన్నా కూడా ఆయన ఎందుకు పొత్తు పెట్టుకున్నాడంటే ప్రధానంగా 2 విషయాలు. ఒకటి, ఎన్నికలలో పోల్ మేనేజ్మెంట్కి జగన్ ఎదుర్కోవాలంటే బీజేపీ తనకు అండ ఉంటే ఎలక్షన్ కమిషన్ జగన్కి యాంటీగా స్ట్రిక్ట్గా ఉంటుంది. అప్పుడు మనం ఒక లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ అంటారు, అంటే అందరికి కూడా ఈక్వల్గా ఉండాలి ఎలక్షన్లు అనేవి. ఆపర్చునిటీస్ ఒకరికి అనుకూలంగా ఉండకూడదు, అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఉండకూడదు. అలా లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ని అందరికీ కల్పించడమే ఈసీ బాధ్యత. కానీ దేశంలో ఎక్కడ చూసినా మోడీకి అనుకూలంగానే ఈసీ వ్యవహరిస్తూ ఉంటుంది, అందులో డౌట్ లేదు. సో ఇక్కడ కూడా మోడీతో కానీ మనం పొత్తు లేకపోతే జగన్కి అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తే పోల్ మేనేజ్మెంట్లో మనం ఢీకొనలేము అని చంద్రబాబుకి ఒక భయం ఉంది. దానివల్ల ఆయన పొత్తు పెట్టుకున్నాడు. 2వ అంశం, పొరపాటున ఒకవేళ మనం ఓడిపోయి జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే అక్కడ ఎలాగో మోడీ అధికారంలోకి వస్తాడు కాబట్టి వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ కేసులన్నీ తోడి, ఒక కేసులని 52 రోజులు జైల్లో పెట్టిన వాళ్ళు దాదాపు ఇప్పటికే 9 కేసుల వరకు ఉన్నాయి. ఈ 9 కేసుల్లో పెట్టారంటే మనం నెలల తరబడి లేదా సంవత్సరాల తరబడి జైల్లో ఉండాల్సి వస్తుంది అనే భయం కూడా చంద్రబాబుకి ఉంది. అందుకోసమే ఆయన మొదటి నుంచి కూడా ట్రై చేస్తున్నాడు, 4 ఎంపీలని పెట్టాడు. ఈ భయాలు ఉండడం అర్ధరహితమేం కాదు, ఎందుకంటే ప్రతి రాజకీయ నాయకుడు కూడా తాను జైలుకి పోవాలని ఎవరు కోరుకోరు. అందుకని జైలుకి పోకుండా ఉండాలంటే ఏం చేయాలో చేస్తారు. ఇక్కడ కూడా ఇప్పుడు కవితను అరెస్ట్ చేస్తే జైలుకి పోవాలని పంపిస్తారన్న ఒక నేపథ్యంలో కేసీఆర్ కూడా ఏం చేస్తున్నాడు, అమిత్ షాని కలవడానికి రామోజీరావు ద్వారా ట్రై చేస్తున్నాడు, చంద్రబాబు ద్వారా ట్రై చేస్తున్నాడు అని కూడా చెప్తున్నారు. ఇలాగా ఆయన ఎవరైనా కూడా పట్టుకొని కవితని జైలుకి పోకుండా కాపాడుకోవడానికి ఆయన తండ్రిగా ఆయన చేయడాన్ని అర్థం చేసుకోవచ్చు. అవును, కాబట్టి చంద్రబాబును కూడా ఆ రకంగా అర్థం చేసుకోవచ్చు. సో ఆ రకంగా చంద్రబాబు కూడా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ జగన్కి యాంటీగా ఉండాలని కోరుకుంటాడు. సో ఆ రకంగా వీళ్ళు కూడా విపరీతంగా ప్రధాని మీద కంప్లైంట్లు ఇస్తారు. కాకపోతే ఇప్పుడు కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఇటు ఎలక్షన్ కమిషన్కి ఉంది. ముఖ్యంగా ఏంటంటే సచివాలయాలు కావచ్చు, ఆర్బీకే సెంటర్లు కావచ్చు, గ్రామాల్లో ఉండే గ్రామ పంచాయతీ భవనాలు కావచ్చు, వీటన్నిటి మీద వైసీపీ రంగులే ఉన్నాయి, జగన్ ఫోటోనే ఉంది. చివరికి ఏ స్థాయిలో జగన్ ఫోటో పిచ్చుందంటే జగన్కి డెత్ సర్టిఫికేట్లో కూడా జగన్ ఫోటో ఉంది, పాస్బుక్లో జగన్ ఫోటో ఉంది. నిజానికి వాటన్నిటిలో ఉండాల్సిన అవసరం లేదు, కానీ విచ్చలవిడిగా పోటీలు పడి చేస్తున్నారు. అది సుప్రీంకోర్టులో కూడా ఈ విషయం మీద అనేకసార్లు కేసులు వేశారు, పిటిషన్లు వేశారు. హైకోర్టులో కూడా జగన్ మీద కూడా అమర్దేశారు. దాంట్లో కొన్నిట్లో ఏమో హైకోర్టు తీసేయమనింది, కొన్నేమో జగన్ పేరు ఉండడం తప్పేముంది, వాళ్ళు ఏ రాష్ట్రంలో అయినా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ఫోటో ఉండొచ్చు, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఫోటోలు ఉండొచ్చు అని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. కానీ ఎక్కడ ఉండాలా ఎక్కడ ఉండకూడదు అనే ఒక విశేషణ లేకుండా పోయింది. సో ఇప్పుడు ఆ రంగులు మార్చాలన్నా, ఆ ఫోటోలు అవన్నీ తీయాలన్నా అవన్నీ పెయింట్ చేసేసి ఉన్నారు, మళ్ళీ వేరే పెయింట్ వేయాలి. అది అంత బడ్జెట్ ఎలక్షన్ కమిషన్ దగ్గర లేదు. అందువల్ల ఎలక్షన్ కమిషన్ అవన్నీ తీసే పరిస్థితి లేదు. దానివల్ల కూడా తెలుగుదేశం జనసేనలు ఆందోళన చెందుతున్నాయి, ఎందుకంటే ఇవన్నీ మనం కంప్లైంట్లు ఇచ్చినా కూడా తీయలేరని. రెండోది ఏంటంటే దొంగ ఓట్లు పెద్ద ఎత్తున వచ్చాయని చెప్తున్నారు. దొంగ ఓట్లు కావచ్చు, 2 ఓట్లు ఒకరికే ఉండడం, అది ఇటు తెలుగుదేశం వాళ్ళకి 2 ఓట్లు ఉన్నాయి అనేది వైసీపీ ఆరోపణ. అందుకని వైసీపీ ఎప్పటి నుంచో కూడా ఒక డిమాండ్ చేస్తుంది, తెలంగాణ ఆంధ్రాకి ఒకేసారి ఓట్లు ఎలక్షన్ పెట్టండి అని. అది అలాగే పెట్టారు. కానీ దానివల్ల ఇప్పుడు హార్డ్ కోర్ చంద్రబాబు సపోర్టర్లు ఏం చేస్తారు, తెలంగాణలో ఓటేసేదానికంటే కూడా ఆంధ్రాలోనే ఓటేయడం వాళ్ళకి ఇంపార్టెంట్, కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. దానివల్ల ఇక్కడ రేవంత్ రెడ్డికి దెబ్బ తగులుతుందనేది కూడా ఒక వాదన వచ్చింది. ఎందుకంటే వాళ్ళంతా ఇక్కడ ఉంటే రేవంత్ రెడ్డికి వేసేవాళ్ళు, కాంగ్రెస్కి వేసేవాళ్ళు. వీళ్ళు ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోవడం వల్ల
రేవంత్ రెడ్డికి ఎక్కడ ఇబ్బంది అనేది కూడా అంటున్నారు. ఏదేమైనా ఈ ఎలక్షన్ అయ్యే లోపల ఇంకా ఎన్ని ఇట్లాంటి కథనాలు వస్తాయనేది చూడాలి. ఖచ్చితంగా జగన్కి మాత్రం బీజేపీ పొత్తు వల్ల ఈ జగన్కి కానీ వైసీపీకి కానీ ఎలక్షన్ కమిషన్ నుంచి అయితే ఖచ్చితంగా ఇబ్బందులు అయితే తప్పవు.